యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థనలు చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. దయచేసి గమనించండి, ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వేల మంది వచ్చి దీవించబడుతున్నారు. స్వస్థతలు, విడుదలు, గొప్ప కార్యాలు. అప్పుల్లో ఉన్నవారు బాకీలు కొట్టివేయబడుతున్నాయి. గర్భఫలం లేని వారికి గర్భఫలం ప్రవేశిస్తున్నాడు. ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు మేము వింటున్నాం. ప్రభుని మహింపరుస్తున్నాం. మీ జీవితంలో కూడా అద్భుతం జరగాలని ఆశపడుతున్నారా? అయితే ఈ ఆదివారం రండి. దేవుడి కార్యాలు మీరు కనులారా చూడబోతున్నారు. ఈ వాగ్దానాల ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం. నీ దేవుడే నీకు సహాయము చేయును. యువర్ గాడ్ విల్ హెల్ప్ యూ. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నాడు. నీ దేవుడే నీకు సహాయము చేయును. దేని బిడ్డలారా, నాకు ఎక్కడ నుండి సహాయం వస్తుంది? నేను ఎలా దీవించబడతాను? ఎలా ఆశీర్వదించబడతాను? నేను ఎలా మేలు పొందుతాను? నా వివాహ విషయంలో, నా గర్భఫల విషయంలో, నా కోర్టు సమస్యలో, నా కుటుంబ సమస్యలో నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది అని మీరు ఎదురు చూస్తున్నారు కదా. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. నీ దేవుడు ఎవరు? ప్రభు అయిన క్రీస్తు. యువర్ గాడ్ విల్ హెల్ప్ యూ. నీ దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఉదయకాల సమయంలో ఏ విధమైన సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు? అప్పుల్లో, కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో, కన్నీటిలో, కరువులో, ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారు, ర్యాంక్ కొరకు ఎదురు చూస్తున్న వారు, ఎలాంటి సహాయం నీకు కావాలన్నా నీ దేవుడే నీకు ఈ ఉదయకాల సమయంలో సహాయం పంపించబోతున్నారు. మనుషుల సహాయం వ్యర్థం ప్రియులారా. మనుషుల మీద ఆధారపడద్దు, మనుషుల వైపు చూడొద్దు, మనుషుల మాటలు మీరు పట్టించుకోవద్దు. ప్రభు వైపు చూడండి. ఆయనే నీకు సహాయం చేయబోతున్నాడు. అందుకే దావీదు అన్నాడు కదా, కొండల తట్టున కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? భూమి ఆకాశం సృజించిన యెహోవానే నీకు సహాయం కలుగు. అవును దేవుని బిడ్డలారా, యేసయ్యే నీకు సహాయం చేయగలిగిన వాడు. ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నావా, పాడైపోయిన స్థితిలో ఉన్నావా, రక్షణ లేకుండా ఉందా నీ కుటుంబం, మారు మనసు లేకుండా ఉందా, భయపడద్దు. నీ భర్తను మారుస్తాడు, నీ పిల్లల్ని మారుస్తాడు, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు. నీకు ఏ విధమైన సహాయం కావాలో ఆ సహాయాన్ని పంపించడానికి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి భయపడద్దు, జడివద్దు, ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం నీ కొరకే, నీ దేవుడే నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విన్నారు? నీ దేవుడే నీకు సహాయం చేయనన్నావు. సునీత, ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో జరగబోతున్నాయి. అద్భుతమైన సహాయం నువ్వు పొందుకోబోతున్నావు. మరొక సహోదరణ కనబడుతున్నావు. ఇదిగో కోర్టు సమస్యలో 2-3 సంవత్సరాలుగా కోర్టు సమస్యలో తిరుగుతున్నావు. ఎవరు నీకు సహాయం చేయలేదు. అయితే నీ దేవుడిని యెహోవా నీకు సహాయం చేయబోతున్నావు. నీ కోర్టు కేసు వచ్చిన విడుదల పొందుతున్నావు. దేవి, ఎన్నో అప్పుల్లో, బాకీల్లో, రుణాల్లో ఉన్నావు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. అద్భుతమైన కార్యం చూడబోతున్నావు. బాబ్జీ, ప్రభుని తాకుతున్నాడు. బాబ్జీ, సంపూర్ణమైన స్వస్థత నీకు దయచేయబోతున్నాడు. నీ ఆరోగ్య విషయంలో నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు గొప్ప విడుదల నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. కోటి దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. బ్రదర్, గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. ఉన్నతమైన మేలులు నువ్వు చూడబోతున్నావు. దీపిక, దేవుడు గొప్ప కార్యం చేస్తా, నీ గర్భాన్ని తెరుస్తున్నాయినా నీకు సహాయం చేయబోతున్నాడు. ఎంతమంది ఉదయకాల సమయంలో ప్రభువా ఈ వాగ్దానం విన్నారో వారందరికీ నీ సహాయము దొరుకును గాక. మీరు తాక్కుమని, దీవించమని, అద్భుతం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలాగ నా సహాయం దొరుకుతుంది? భయపడొద్దు. నీ దేవుడే నీకు సహాయం చేయబోతున్నాడు. నువ్వు విడుదల పొందబోతున్నావు. అప్పుల్లోంచి, కష్టాల్లోంచి, కన్నీటిలోంచి, వేదనలోంచి నువ్వు విడుదల పొందబోతున్నావు. సంతోషం, ఆనందం, గొప్ప కార్యాలు నువ్వు అనుభవించబోతున్నావు. గాడ్ బ్లెస్ యూ.